చెప్పు. హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. యాక్చువల్గా ఇంటికాడ నుంచి ఇంట్రడక్షన్ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక తీద్దాము అని అనిపించింది. మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి సో అందుకని చేసి వీడియో తీస్తున్నాం అనమాట. ఏంటి ఏంది అనేది మొత్తం ఆదియే మాట్లాడుతాడు, ఆదియే చూపిస్తాడు వీడియో అంతా. నీదేనా వీడియో? కానీ ఎంజాయ్ పండుగ. ఈరోజు ఇంటికి ముగ్గు పోస్తున్నాం. ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుందామని బిగ్ బాస్ తర్వాత మా నాన్న కట్టించిన ఇల్లు 30 ఏళ్ల క్రితం మేము పుట్టక ముందు కట్టిన అనుకుంటా. 32-33 ఏళ్ల క్రితం మా ఊర్లో వరగుంటపాల్లో ఇల్లు కట్టాడు. అదే ఇల్లు కట్టారు. నేను పుట్టిన తర్వాత నా సంపాదనతో డ్రీమ్ హౌస్, నా ఫస్ట్ ఇల్లు, మంచి ఇల్లు కట్టుకుందామని ఫిక్స్ అయ్యాం. సో ఈ రోజు ముగ్గు పోస్తున్నాం. ఇంటికి 2-3 రోజుల్లో శంకుస్థాపన ఉంటుంది. ఇక నుంచి ఇంటికి సంబంధించిన వీడియోస్ వెరీ 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 ఇన్ఫర్మేటివ్. మేము ఏది కొన్నా ఏది చేసినా జనాలకి మళ్ళీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా దాని ఇన్ఫర్మేషన్ ని చాలా ఫుల్ ప్లెజ్డ్ గా నీట్ గా అర్థమయ్యేటట్టుగా ఇద్దామనేసి ఫిక్స్ అయ్యాము. మేము ఎక్స్పీరియన్స్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా, ఆ ఇంట్లో ఏదైనా లాస్ట్ పోయినా, ఏదైనా కూడా నచ్చినా నచ్చకపోయినా అవి చెప్తా ఉంటే వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. పదే చెప్తున్నాను, 22-23 లక్షల మంది సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారు రెగ్యులర్ గా. ఒక్క నెలకి 1 కోటి మంది వ్యూస్ వస్తున్నాయి మనకి, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం 4 లక్షలు చిల్లరే ఉన్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంటికి సంబంధించిన వీడియోలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. టూ మచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో ఈ రోజు ముగ్గు పోస్తున్నాం, చూపిస్తాం. అందరం మేము ఎంతో కొంత నాలెడ్జ్ గైన్ చేసి ఇంటి మీద ఆది అయితే నిద్ర లేకుండా వీడియోస్ చూసి అందరి కొన్ని అన్ని కనుక్కొని తర్వాత మా బావ కట్టేది కూడా. సో ఆయన అడిగి కూడా నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. సొంత బావ కూడా బెల్దర్ మేస్త్రి. సో ఎక్కడ లాస్ పోతారు, ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఏంటి అనే దాని మీద. సో చూస్తూ ఉండండి వీడియోస్, సబ్స్క్రైబ్ చేసి. ఈ రోజు ముగ్గు పోస్తున్నాం. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చూపిస్తాం. పాప చూడు, పాపా అద్విత, అద్విత టోపీ పెట్టింది మా అద్విత. అది పరిస్థితి. ఈరోజు ఏం లేదు, ముగ్గు పోసేదే. ఇదేమి ఫ్యామిలీ ఇదేం కాదు. ముగ్గు పోసి నెక్స్ట్ శంకుస్థాపన మెయిన్ ఈవెంట్. మా ఆనందానికి పునాది ఇది. అంతేనా? శంకుస్థాపనకి ఏమంటారు, గుంత తీస్తారు కదా, లేదు ముగ్గు పోస్తున్నారు ఇది. సో మా ఆనందానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో అది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాక వీడియో స్టార్ట్ చేసినాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి ఇన్ఫర్మేటివ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వీడియో అయిపోతుంది. లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక్కడ ఆది వచ్చేసి అద్వితాన్ని ఎత్తుకొని తిప్పుతా ఉన్నాడు పైకి ఎక్కించుకొని. ఆది ఇచ్చుడు పైకి ఎక్కించుకున్నావేమి? ఊరికే ఆ పిల్ల అంటుంటే లేదు, చేతులు నొప్పులు లేకుండా ఉంటాయని కదా. లేదు అంటుంది. ఎందుకు ఎక్కించుకుంటున్నా అవుతుందా? టోపీ భలే ఉంది కదా అది. టోపీ లేదు, పాత్ర కదా ఇదే చెక్కలు వచ్చి పోయడానికి అవి బాతున్నాడు కర్రలు లైన్ గీసుకోవడానికి. మొత్తం ఫస్ట్ మనం 3 కట్టాలి బాబా. మార్కింగ్ 3 వేయాలా? మన బౌండరీకి వేసుకుని తర్వాత మన ప్లాట్ వరకు వేసుకోవాలి. మన స్థలం ఉన్నంత వరకు ఫస్ట్ మార్కింగ్ వేయాలంట. తర్వాత ఇల్లు కట్టేంత వరకు మళ్ళీ మార్కింగ్ అంట. మార్కింగ్ వేస్తే 2-3 రోజుల తర్వాత మళ్ళీ శంకుస్థాపన. చూద్దాం, మార్కింగ్ వేస్తా ఉంటారు వాళ్ళు. మన ఆయన కానా ఏం సంగతులు? ఇల్లు కట్టడానికి ముగ్గు పోస్తాను. ముగ్గంతా నీ చొక్కా మీద ఉంది కదా, తెల్లగా. ఇల్లు తెల్లగా ఉంది చొక్కా, ఎండకి మెరిసిపోతుంది. తల మీద పోసుకున్నట్టు ముగ్గు పిండి తెల్ల. ఆ ఇంటికి వెళ్ళాడు మన బంధువు. ఇలా ముగ్గు పోయడం, బాగా ఎల్లుండి శంకుస్థాపన చేయడం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టిన? కట్టా 30 ఏళ్ళు. అటు తిరిగి మాట్లాడు. వీళ్ళు పుట్టిన తర్వాత కదా ఆ ఇల్లు కట్టింది. వీళ్ళు పుట్టక ముందని చెప్తున్నాడు. అది పుట్టక ముందు కదా? అంత పిల్లోడు 4 లక్షల పొట్ల. 4 లక్షలు పుట్టక ముందా? స్లాబ్ పోసేసరికి పుట్టిందే. పోసిన తర్వాత ఇటు తిరిగి మాట్లాడు. పుట్టింది. పోసిన తర్వాత మాట్లాడుతామా? స్లాబ్ పోసిన తర్వాత పుట్టేసరికి కళ్ళు ప్రాబ్లం అయిందని అంటారు. ఇప్పుడు అటు పోయి కూడా ఏదో అన్నారు. ఏంది ఊరన్నారు ఎన్ని ఉత్త మాటలు కానీ మామూలుగా అనింది ఏదో అన్నారు. నేను నమ్మలే. ప్రెగ్నెంట్ టైమ్ లో స్లాబ్ పోసారా? అటు పోయి కూడా అంటారు కదా, మూత వేయకూడదు అని ఏదో సంథింగ్ అంటారు.
కళ్ళట్టు వచ్చేసరికి అందరూ ఇటు తిరిగి మాట్లాడు. ఏం గీరుకుంటా అది కాదు, ఫుడ్ ప్రాబ్లం వల్ల అలా అయింది నాన్న. అది ప్రాబ్లం వల్లే. కానీ వీళ్ళు పెద్దోళ్ళు మామూలుగా ఏదో మూఢనమ్మకాలు, స్లాబ్ పోయి కూడదు, అటు వల్ల కావాలి కళ్ళు పోయినాయి అంటారు. ఎవరితో మాట్లాడుతున్నావు? వాళ్ళకే చెప్పాలి, పెద్దగా చెప్పి ఏం చెప్పినా ఇంకా పెద్దగా ఏమన్నా ఎండ్రాలు అవ్వాలి. ఫ్యాన్స్ అట్ అవుతా ఉన్నారు, నువ్వు మాట్లాడట్లేదు కానీ అందరూ బాధపడతారు. నేను కాని రాకపోతే మీరు కాని వస్తుందా? నాయన ఇవన్నీ ఓడబెట్టుకుని ఎన్ని రోజులు పడుతుంది ఇల్లునా స్టార్ట్ చేసా? అట్లా సంవత్సరం పడుతుందిరా. కట్టిసా? సంవత్సరం కరెక్ట్ పడుద్ది. బాగా కడితే మీ బావగాని గట్టి కడితే 8 నెలలు. 8 నెలలు అయిపోతావు దగ్గరుండి. దగ్గర ఉండద్దు, ఉండకపోతే అది కూర్చొని వచ్చా నేడంలా చెట్టు కింద వేసుకో. చెట్టుకోలేదు చెట్లు ఉండే కాడ ఉండరా చిల్ల చెట్లు పెట్టుకుని బాగా చేసుకుంది. ఎవరన్నా చెట్లు ఉంటే ఈ స్థలం కొండరు అని అనుకుంటారు. అయితే నువ్వు చెట్లు ఉంటాయి కొండరా? చెట్లు దాంట్లో కాదు, ప్లాట్లో కాదు, పక్కన ఉండకుండా ఉంటాయా? అప్పుడు మనం అవి కొన్నప్పుడు ఏదో చెట్లు ఉన్నాయి. మరి ఇప్పుడే పోయినలే. ఏమన్నా చెబుతావా? సొంత ఇల్లు ఉండాలటవా? సొంత ఇల్లు కావాలా? ఏమి ఎందుకు తన వాడు 7,000 8,000 కట్టి వాళ్ళకి భయపడి చేతులు కట్టుకొని కాకపోతే వీడికి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుంటే ఎప్పుడో కట్టే వాళ్ళం అయిపోయింది. వీటికి కొన్న డబ్బులు ఇవన్నీ డబ్బులు కదా వరకు వచ్చినాయి. ఏమన్నా ఈ డబ్బులే పెట్టి అప్పుడు ఇల్లు కట్టుకునేది. స్థలం ఉండాలి కదా అప్పుడు. స్థలం ఆడనిలా అన్నీ కడితే ఎంత బాగుంది. చెప్పు ఎన్నుకుంటున్నాయి కూడా. అదే అసలు ఏమండి డబ్బులు లెక్క. ఇప్పుడు బావకు కూడా డబ్బులు ఇచ్చేది లే, ఎవరికి కట్టమే అంతేనా? అంతకాక కడతారటవా? డబ్బులు లేవు కదా. ఏం ప్రాబ్లం అంట? ఏం ప్రాబ్లం అంటే కిందికి దిగిన నీతో దెంగులు అయిపోయా. నాతో కాదు, నీతోనే పెద్ద ప్రాబ్లం నాకు. వాళ్ళు ఎవరు అన్నారు, నా ఎదురుకు వచ్చి మాట్లాడే ముఖమే లేదాడ. ఎవడు కూడా నన్ను చూసి భయపడిపోయేవాళ్ళే. రౌడీ అని కాదు, పెద్ద అని గౌరవిస్తారు. అట్టుంటుంది. నేను అట్టని కాదు, నీకని కదా. నా రెంటిల్లో ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా అదే ప్రాబ్లం. నీతోనే ప్రాబ్లం కాదు, ఎవరికైనా. రెంటిల్లో ఉండే వాళ్ళందరూ అదిరిపోతావు. ఏమా అరబీడి దగ్గు సరే బయట పక్కన వేసుకుంటాడు. అది బాగా అన్నిటికీ భయపడితే అట్టని. మనం ఇవాళ బయటకు వస్తుంటే రేపు ఎంతమంది ఏడుస్తున్నారు చూడు. అమ్మో ఏడుస్తున్నారు నీ కోసం. అల్లు వాచ్మెన్ ఏడిచిండు. అడుగు ఆయన మీ మామని వీడియోలో మాట్లాడే చెప్పినాను. సుత్త చెప్పాక వీడియోలో నిజం చెప్తున్నా నేను. చెప్పు, వీడియోలో రెంటిల్లో ఉంటే ఏంది ప్రాబ్లం? మీ నాన్నతో కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తే ఉన్నాయని చెప్పేస్తాడు. అద్విత హాయ్. అద్విత రే అద్విత కవిత అద్విత ఇటు చూడట్లేదు కవిత. కవిత కవిత అడుగులు పెట్టిలా అందుకని 35 ఏదో చూస్తా ఉంది. ఏదైనా సరే ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తుంది. నీలాగే అతి ఆలోచన. అది చూడు, నేను దాన్ని పట్టించుకోవట్లేదు. బాగా సాయి చూస్తుంది, ఏదో ఎరగదీస్తాడు. ఏం చూస్తున్నారా? సరిగా చేస్తున్నారా లేదనా? అదిదా వెళ్ళు, ఇదిగో చిన్న మామ అయితే వెళ్ళు. లేకపోతే కృష్ణన్న నేను ఇందా నుంచి అసలు టోపీ పెట్టుకునేసరికి ఏ అదిదా చూడు రే వదిన పిల్లలు. అస్సలు కనుక్కోలేకపోయినా టోపీ పెట్టుకునిలే. ఇప్పుడే వచ్చింది, మధ్యలో పోయి వచ్చింది. నేను ఇప్పుడే వచ్చింది మళ్ళా. అక్కడ పక్క ఫ్లాట్ల వాళ్ళతో కూడా కొలిపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు ఫ్యూచర్లో వాళ్ళ దాంట్లో పోయిందనే ప్రాబ్లం లేకుండా నీట్గా కొలిసి మన దాంట్లో మనకు ఉండేటట్టుగా వాటర్ గీస్తున్నా. వేరే మనస్పర్ధలు ఉండకూడదని మార్కింగ్ ఇచ్చారు లైట్గా. ఇంకా గీయాలి, ముగ్గేయాలి, అంత వేయాలి. మా నాన్నకు కూడా ఆనందం.
ఎందుకంటే మా నాన్నకి అంత ఆరోగ్యంగా అంత హ్యాపీగా ఉన్న టైంకే ఇల్లు కడుతున్నాను కొడుకు. ఏం సంగతులు? ఇల్లు కట్టడం ఆనందమా కాదా నీకు? నాకు ఆనందం కాక ఏమన్నది, ఎప్పుడు ఎడ కూర్చొని ఉండేది విధంగా. అంతేనా? అంతగాక నాకు ఇంకేం పని ఉందే. అంతేనా? ఇల్లు కట్టిస్తా దగ్గరుండి. కట్టి ఎద్దైతే ఇంకేమైనా ఉందా ఇల్లు ఎట్ట కట్టాలని? అల్లుడికి అట్లా తెలిస్తే అల్లుడి ఇస్తాం అంత ఉంది. ఇల్లు బాగుంటే చాలు. ఆ ఇల్లాలు ఉండాలరా. ఎండ అదిరిపోతుంది కవిత. ఎండ తగలాలి, అన్ని తగలాలి. ఎండ పాప ఎండ ఎక్కువైందిరా. ఏల్దేమ్మా అంటే అది తన ఇంటికి పంపించమంటే పంపించకపోతుంది. నాన్నోళ్ళు వెళ్ళారు కదా. ఏడుంటారైతే అందరు ఎండ అని చెప్పేసి వెళ్ళిపోయినారు ఇంటికి. మా అన్నయ్య వాళ్ళు మేము మాత్రమే ఉన్నాం. మా అమ్మ కూడా ఉంది, కారులో వచ్చింది కాబట్టి. వాళ్ళు బైక్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఇంకా టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఇంకా ఏమంటే అవి కొనియొద్దు నాన్న ప్లీజ్. ఫుడ్ పెట్టాలి ఇంటికి వెళ్ళాక. ఏం కొనియట్లేదు. ఆ పిల్లలు నిద్రపోద్ది నాకు తెలిసి. నిద్రపోతే కార్లో నిద్రపోద్ది. సరే, ఇప్పుడు చల్లగాలి వస్తుంది ఏంది? ఏసీ లోపల నుంచి వస్తుంది. సరే చేపించి నీట్గా. ఓకే, రబ్బర్ బ్యాండ్ పడేసిన అది అది తీసుకొని పెట్టుకో. అది కూడా చూపించాలా? నేను వంగినప్పుడు ఫోన్ కూడా వంగాలి కదా. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అజిత. ఎర్రగా అయిపోయింది మొహం ఎండకి. బాయ్. ముగ్గు పోస్తున్నారు అన్నయ్య వాళ్ళు. మా ఇద్దరు అన్నయ్య వాళ్ళు అనమాట. సో ఆది వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరు కలిసి కడుతున్నారు ఇల్లు, మా ఇల్లు. అది ఇక్కడ ముగ్గు పోస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. కొంచెం లేట్, ఈ మెజర్మెంట్స్ వాళ్ళవి వేరు ఉంటాయి, లెక్కలు మనవి వేరు ఉంటాయి. సో మేము ఇక్కడ ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుంటుంటే అది చూద్దామని వచ్చాం. మనం కూడా కడుతున్నాం కదా అని ఇల్లు. పక్కన ఒక డూప్లెక్స్ ఇల్లు కడుతుంటే అక్కడికి వచ్చి చూద్దామని వచ్చాం. ఊరికేట కవిత నేను. ఇది స్విమ్మింగ్ పూలా? ఏం చిన్నది పెట్టుకున్నారు? ఎంత ప్లేస్ పెట్టుకుని? చిన్నపిల్లల కోసం. చాలా బాగుంది ఇల్లు. అది నచ్చలే నీకు? బాగా అంత బాగుంది. సో ఊరికే చూద్దాము, ఒక ఐడియా వస్తుంది ఇల్లు కట్టిన ఇల్లు చూస్తే అని ఏరియాలో. అదొక పనికి వచ్చాం. అక్కడ ముగ్గు ఇస్తా ఉన్నారు, మేము లోపల ఇక్కడికి వచ్చాం. ఏ చుట్టుపక్కల ఉండే ఈ చుట్టుపక్కల ఉండే డూప్లెక్స్ అన్ని చూస్తున్నాం ఎలా ఉందని వరకట్ట, ఒక ఐడియా కోసం. ఇంకోటి ఉంది, ఇంకో లాస్ట్గా మళ్ళీ చూడాలి. మాట్లాడుతాం, చెప్తాను అట్టే ఉండాలి. మనం వచ్చేసరికి అయిపోయింది కదా కవిత. చూడు వాళ్ళు అన్ని మార్కింగ్ చేసుకుంటున్నారు. పిల్లర్ ఎక్కడ వేయాలో అక్కడ వరకే, తర్వాత మళ్ళీ ముగ్గు పోసుకుని కడతారు. అంటే ఓన్లీ ఇప్పుడు పిల్లర్స్ మాత్రమే. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే అవి జంతువులు తిరుగుతూ ఉంటాయి కదా, పోతుంది పోవా ఇప్పుడు ఇవి. అందుకే కర్రలు వేస్తుంది. ఈ వర్షం పడ్డాయి వర్షం పడ్డాయి ఏమైనా ఒకటి బావ అయింది. మీకేం భోజనం తినరా? తినరా అంటే తెమ్మంటారా అని. క్యారెట్లు తెచ్చుకున్నారా మీరు? బోర్ ఎక్కడికి పోతా? బోరు అక్కడ బోర్ వేయాల, శంకుస్థాపన తర్వాత. అది ఫినిష్ అయిపోయింది. ఇది బయలుదేరుతున్నాం. పాప లేచి ఉంటుందా? అర్థం కాల. ఫోన్ చేసావా 4 లక్షల మనకి, మా నాన్నకి?
మధ్యలో వదిలిపెట్టేసి వచ్చాను నేను, అది మీకు చూపిలేదు. ఎంత గంట అయింది మనం వదిలిపెట్టేసి తప్పలా. బయలుదేరా బావా, మేము బయలుదేరుతాం అయితే. మాదేం పర్లేదు కదా అన్నా, బాగా బాగా బయలుదేరాము అందరం ఇంటికి. నేను పాపను వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్యాక్ ఇంటికాడ వదిలేసాను. ఎందుకంటే ఏడుస్తా ఉండేసరికి ఇంక వెళ్ళేసి మా నాన్నగా మా బావ అందరూ వెళ్ళారా, ఇంకా వెళ్ళిపోయాము. అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. ఏం చేస్తున్నావు కవిత? నిన్నటిది చేపల కూర ఉంది, చికెన్ ఉంది. మొన్నటిది ఏం లేదా? చేపల కూర నిన్నటిదే బాగుంటుంది కదా, అర్థం కదా? నీకెట్లా తెలుసు? మామూలుగా అంటారు కదా ఒక రోజు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయన చేపల పులుసు ఉంచుడు అయింది, జబర్దస్త్ అయింది. అక్కడ కావాల పోయి వండేది ఆడ. వాళ్ళు నాకు ఒక పెళ్లిలో కనపడి చెప్పింది ఏంటంటే, వాళ్ళు ముందు రోజు వండి నెక్స్ట్ రోజుకి, అంటే ముందు రోజు అంటే ఒక 7-8 గంటల ముందు వండుతారంట. వెంటనే ఫ్రెష్ ఇస్తే కంటే కూడా 7-8 గంటల ముందు ఉండిందే టేస్ట్ ఉంటుందంట. ఎంత లేట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది చేపలది. అది వాళ్ళు చెప్పారు నాకు, అక్కడ తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా నేను చేపల పులుసు తిన్నా కాబట్టి నేను ఒక బిర్యానీ తీసుకుంటాను. ఈ రోజు నుంచి మనకి ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనుకుంటా. అంటే నాకు తెలిసింది చెప్పేస్తా, ముందు నిజమా అబద్ధం తర్వాత సంగతి. బిర్యానీ ఊరికే అట్లా చెప్తున్నా, బిర్యానీ బాగుండేది ఏదైతే ఉందో అది చూపిస్తాను. బాగుండేదని కాదు, అది తినేది అది. నేను అదే ఏది తింటాను అది చూపిస్తా ఉండండి. ఊరికే షాప్ ఏంది అది చూపిస్తా వరకట. నేను ఒక ప్యాకెట్ బిర్యానీ, మీరు తినరా? చెప్పుకోదా ఏమి అందరు చేపలు తింటారు. నాగలక్ష్మి తింటదా? ఫేవరెట్ అయితే చేపలు బాగా తింటదా? మా ఆయన తింటాడు. నువ్వు తిన్నావు కదా? నేను తిన్నాను. మరి నీకు 2 బ్యాగులు బిర్యానీ తీసుకుంటా, మా కూడా తింటాడు. మేము బిర్యానీ ఎక్కడ తీసుకుంటానో చూపిస్తా ఉండండి. నాది ఈ రోజు జిడ్డు అంతా ఏంటంటే, నేను నైట్ ఆఫ్టర్ బిగ్ బాస్ వారానికి ఒక్కసారి తెచ్చుకొని తింటున్నాం. అది అంత ముందు కూడా తెచ్చుకునేవాడిని. అది అంత ముందు హెవీ టేస్ట్ ఉండేది, ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది. మరి ఇంకా తినగా నాకు అట్లా అనిపిస్తుందో లేకుంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ అంత ముందు కంటే కాదు. అంత ముందు సూపర్ టేస్ట్. మేబీ మనం తిని 4 అలవాటు అయిపోయి ఇంకా హైలైట్ అనిపించలేదేమో. ఇప్పటికైనా అదే ఫేమస్ నాకు తెలిసి ఈ కావాలో. కానీ నాకు మన ఊళ్ళో చెప్పింది కదా ఎంతకంటే ఫేమస్ అయింది ఉందని ఏదో పేరు. నేను ఏడ ట్రై చేయట్లేదు. ఇంకోసారి ఇప్పుడు ట్రై చేసినప్పుడు అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుందాం. నా హెయిర్ది నేను నైట్ నాకు బీభత్సమైన హెడ్ఏక్ వచ్చింది. టూ మచ్ హెడ్ఏక్, నాకు లైఫ్ లో రానంత హెడ్ఏక్. మేబీ ఎక్కువ నిద్రలేకపోవడం, మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమో. దానివల్ల కవిత మొత్తం ఆయిల్ పులిం పెట్టింది. ఇంకా తలస్నానం చేయడం మర్చిపోయాను. ఉదయాన్నే అంత హడావిడిగా ఇక్కడ లైనింగ్ మార్కింగ్ కాడికి వచ్చేసరికి అంత ఆయిల్ అంతా ఉంది. తలస్నానం చేయాలి. అనిపించింది జిడ్డుగా. ఎందాక ఆ తమ్మునేల మీద ఉన్న ఫోటో చూడ ఎట్టుందో. నాది కూడా అయితే మరి నీదేముందిలే కవిత? నాదేముందిలే ముసలిలా అట్టని కాదు, నువ్వు ఎట్ట చేసినా అందంగా ఉంటావు. బిర్యానీ సెంటర్ చూపిస్తాం. వచ్చింది బిర్యానీ సెంటర్. బిర్యానీ సెంటర్ వచ్చేసింది, మాది ఫేవరెట్ సెంటర్. ఈ రోజు నుంచి నిజంగానే ఇది ఒకటే కాదు, ఏదైనా కూడా నేను ఎక్కడ పోయినా చూపిస్తా. ఏం లేదు ఊరికేట నేను పోయేది ఏరియాలోనే. ఇది గరీబ్ బిర్యానీ అని ఇదే ఫేమస్. నేను ఈవెన్ నాకు ఎవరు వచ్చినా కూడా గరీబ్ బిర్యానీ ఉందా ఊరికే చెప్తా ఉంటాను. మా గరీబ్ బిర్యానీ తిన్నారు ఇప్పుడు? ఇక్కడ ఆపేస్తా. ఎప్పుడు ఇక్కడే ఆపుతాడు. ఇక్కడ ఆపుతాను. నేనేం చెప్తానంటే అక్కడ ఆపుతా. గరీబ్ బిర్యానీ తిన్నారా మా కావాలా అని చెప్తా ఉంటాను అనమాట. ఎందుకంటే ఫేమస్ అయినా ఉన్నాయేమో అది. గరీబ్ బిర్యానీ మా కావాలో తిన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, తిన్నామని. తినుంటారు అందరూ. నేను తీసుకెళ్తాను. నేను ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు ఇంకెందుకంటే ఇక్కడ నచ్చదు ప్రస్తుతానికేమో. వరకట్ట చూపిస్తా, నాకు సిగ్గు. ఏరియాలోనే చూపిస్తా, అక్కడికి వెళ్తారా చూపిస్తాం. నేను ఎవరు వచ్చినా కూడా ఇది పెట్టిస్తాను అనమాట. మా బిర్యానీ తిన్నారా బాగుంటుంది, పర్లేదు. ఇదే గరీబ్ బిర్యానీ, నేను రెగ్యులర్గా తినేది ఇక్కడే. అంతా ఇవన్నీ అయిపోతాయి ఇక్కడ ఫేమస్. అయిపోయిందా కొత్త ఎంత హంగామాగా ఉంటుంది, పెద్ద పెద్ద డేక్సాల్లో ఉంటుంది. బిర్యానీ చూపించా అంటే చూపిస్తాను. అంతలేదు, ఎన్ని డేక్సాలు అయిపోయినాయి. నేను ఎప్పుడు వస్తాను? రెగ్యులర్గా వస్తాను లేదా? ఊరికే ఇల్లు సిగ్గుపడతాను, కానీ నేను ఇన్ని రోజులు వచ్చిన ఎప్పుడు చూపిలే. డబ్బాల్లో కూడా ఉంటాయి. ఈరోజు ఎందుకు కంటిన్యూస్గా వీడియో తీస్తున్నానా, అందుకని వచ్చి చూపిద్దామని చూపిస్తాను. ఈ ఏరియా అక్కడే అన్నీ ఉంటాయి. అదే పరిస్థితి. నేను పోలీసులు ఆడిపోతాను బాబుకి. అది అన్న 1.5 kg సరిపోతుంది. 250
ఇక గరీబ్ బిర్యానీకి ప్రమోషన్ అనుకోబాకండి. గరీబ్ బిర్యానీకి ప్రమోషన్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఫుల్ ఫేమస్. ఇది నెల్లూరు వాళ్ళకి తెలుసు, మీరు అట్లా అనుకుంటే నేనేం చేయలేను. అంతేనా, నెల్లూరులో అందరూ తెలిసిందే, నేనేం ప్రమోట్ చేయలేదు. దీన్ని ఊరికే నా తృప్తి కోసం చూపిస్తున్నా, రోజు తినేది కదా, ఎవరైనా తినకపోతే తింటారనైతే. బ్రో ముక్కలే ఎక్కువ వేయకుండా రైస్ ఎక్కువ వేసి ముక్కలు కొంచెం 2 అయినా మంచి వేయండి చాలు. నేను తిన్న ముక్కలు. సో అది పరిస్థితి. బిర్యానీ తీసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఈ బిర్యానీ పేర్లు గరీబ్ ఉంది కానీ అంత చీప్ అయితే కాదు ఇది, అది కూడా చెప్తున్నా. కానీ ఉన్నట్లు ఇదే ఫేమస్. ఓయమ్మ ఆదివారం అయితే నాయడా రికమెండేషన్ ఉంటేనే ఒక 20 నిమిషాలు అయిపోవాలంటే, లేకపోతే అరగంట పైన పడుతుంది ఆదివారం. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ ఇప్పుడు టైం 2 అయింది కాబట్టి. నేను ఇక్కడ నుంచి మా కావల్లో నేను ఎక్కడికి వెళ్తే ఇది చేసి చూపిస్తా ఉంటా. అది వాళ్ళకి ప్రమోట్ అయినా నాకు ప్రాబ్లంలే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం నాకు అనిపించింది చెప్తా ఉంటా రెగ్యులర్ గా. ఏముందిలే వాళ్ళకి యూజ్ అయితే యూజ్ అవుతుంది, లేకుంటే లేదు. వాళ్ళకి ప్రమోట్ చేయాలని లేదు, ఏం లేదు. ఎందుకంటే ఇది లోకల్ బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేసినంత మాత్రాన్ని ఏమీ కాదు. మీకు జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ లో ఏదైనా వస్తువుని ఏదైనా ప్రమోట్ చేస్తే ప్రమోట్ అవ్వచ్చు, కానీ మా ఉదయగిరిలోనో మా కావల్లోనో మా వరుడు వల్ల ప్రమోట్ చేస్తే ఎవరు వస్తారు? అడిగా ఎవరుండే వాళ్ళే తినాలా. హైవే మీద వచ్చే వాళ్ళు గరీబ్ బిర్యానీ తిని వెళ్తారు. అందుకని ప్రమోషన్ లేదు, ఏమి లేదు, నార్మల్. ఆడే చెప్పిన కవిత ప్రమోషన్ అనుకుంటారేమో. గరీబ్ ఆల్రెడీ ఫేమస్, నేను ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే నెల్లూరులో మొత్తం మీద 10-12 బ్రాంచ్లు ఉన్నాయి, ఏడబెట్టినా ఉంటాయి. ఊర్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. జస్ట్ నామకే బస్ టైం పాస్ మీకు ఒక 1 మినిట్ ఇన్ఫర్మేటివ్ అవుద్దని చూపించాం. ఇది మా కావల్ మెయిన్ సెంటర్. గోల్డ్ షాపులు కూడా ఇదే కదా నాన్న? గోల్డ్ షాపులు ఇది కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. గోల్డ్ షాపులు ఉండే ఏరియా ఇది కాదు. స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. ఏ స్టాచ్యూ కూడా చూడాలి, గుర్రం కాదు, ఎవరో ఉంటారు, శివాజీ గారు, ఛత్రపతి శివాజీ. సో ఇది మెయిన్ రోడ్, ఇదే ఒకే రోడ్ లేదు, సింగిల్ రోడ్ లో ఉంటది కావాలంతా. పెద్ద రోడ్ ఇదే. ఇటు నుంచి ఇటు ముందుకెళ్తే ఏం కదా, ఇటు నుంచి ఇటు ముందుకెళ్తే నెల్లూరు హైవేకి వెళ్ళిపోతాయి, స్ట్రైట్ కి వెళ్ళిపోతే. ఇదే స్ట్రైట్ కి వెనక్కి వెళ్తే ఒంగోలు వెళ్ళిపోతాయి, ఒంగోలు విజయవాడ రోడ్ ఇది. ఇటు వెళ్తే నేను ఇప్పుడు ఎక్కడికైతే చెప్తున్నానో మా ఇంటికి వెళ్ళద్ది, ఉదయగిరి వెళ్ళద్ది. ఇది ఉదయగిరి అంటే మా సొంత ఊరు కూడా ఇట్టే వెళ్ళద్ది. ఉదయగిరి, వింజమూరు ఇవన్నీ ఇటు వస్తాయి అనమాట. ఇక్కడ ఫేమస్ స్వీట్ షాప్ అది హిందుస్థాన్ బేకరీ అని. అయితే టూ మచ్ కాస్ట్, అది మాత్రం లేదు, కానీ ఫేమస్ అయితే అదే, ఇంకా తప్పదు. ఇది బ్రిడ్జి అనమాట. ఇది బ్రిడ్జి దిగేసి వెళ్ళిపోతే ఇంకా ఉదయగిరి వెళ్ళిపోద్ది. ఊరికే చూపిస్తున్నా, ఇక్కడ నుంచి నేను యాడికి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ లాగా చూపిస్తాను అనమాట. కావాలి చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఊరికే అట్లా మాకు కావాలని చూపించాలి కదా ఉన్న ఏరియాని కొంచెం. సో ఎందుకంటే ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఈ రోజు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ రోజు ఇంటికి మార్కింగ్ వేయించాను కాబట్టి ఇక్కడ ఓన్ అయిపోతున్నాం కాబట్టి ఓటు హక్కు కూడా ఇక్కడికి వస్తే నేటివ్ ఇక్కడ అయిపోతాం కదా. మా సొంతూరు అదైనప్పటికీ ఇది తర్వాత సొంతూరు అయిపోద్ది. ఎందుకంటే ఓన్ ఇల్లు కడుతున్నామంటే ఇంకా, కాబట్టి ఈ రోజు ఎందుకో చూపించాలనిపించింది, ఊరికి చూపిస్తా ఉన్నాం. అది పరిస్థితి. ఇంటికి వెళ్ళి తింటూ మాట్లాడుకున్నాం. మా నాయన ఏం చేస్తుంటారో వచ్చి 10 నిమిషాలు అట్ట షో చేసి వెళ్ళిపోయాడు. ఇక వెనక తట్టుకోలేము రాని. మా బాబా ఎక్కింది మా నాన్నతోడి, ఇటు నా చూపి. మా నాన్న ఎక్కించుకున్నాడు పాపని, ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకున్నాను బైక్ లో. మా నాన్న మా పాప వెళ్ళాల, మళ్ళీ నేను వెళ్ళి వదిలిపెట్టాల్సి అనిపించింది. 15 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నారు, అటు తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు వలగాల ఎండకి. మా నాయన ఒకప్పుడు గొర్రెలు కాసి, బర్రెలు కాసి, మేకలు కాసి చేయండి, కానీ ఇప్పుడు సుఖమరిగిండు. అంటే ఎండకు బాగపోయేసరికి ఈ రోజు ఎండకు వచ్చేసరికి అల్లాడినట్టున్నాడు, ఎండ వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడో చూపిస్తే ఇంటికి పోగానే. ఎందుకు కమ్మగా టీవీ చూస్తాడు, చూస్తా ఉంటాడు. నేను వెళ్ళింది కదా, వాళ్ళు వెళ్ళింది అరగంటకి వెళ్ళే కదా నాన్న, ఇంటికి వెళ్ళే కదా. నాగలక్ష్మి ఒక్కటే ఉండింది, నాగలక్ష్మి ప్రశాంతం కూర్చో ఉండింది సీరియల్ చూస్తా. పోతే మా నాన్న మీ నాన్న లేరు. వాళ్ళు అరగంట ఎవరు ఎక్కడో బయట తిరుగుతూనే ఉంటుంటారు, ఇంటికే పోవాలి వాళ్ళు. ఇంకా నువ్వు నాగలక్ష్మి అడిగితే మా వాళ్ళు ఆడొచ్చిండ్రు నాన్న, ఏమి అంతలోకి వచ్చినట్టు ఎండ భయంకరం అమ్మా, పాప నిద్రకు వచ్చింది, అందుకు వదిలిపెడదాం వచ్చాను, ప్రశాంతంగా నిద్రపోద్ది, జాగ్రత్త అని చెప్పిన. నేను వచ్చేస్తున్నా. మనం 10 అరగంటలు వద్దాం అనుకున్నాం, కానీ ఇంత లేట్ వద్దు అనుకోలే, సింపుల్ అది మార్కింగ్. మీరు వచ్చేటప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలవాల్సిన వాళ్ళు పిలిచి అది పరిస్థితి. ఓకే మరి ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం.